హాయ్ ఎవ్రీవన్. పిల్లలకి హాఫ్ డే స్టార్ట్ అయినాయి కదండి. పిల్లలు ఇంట్లోనే ఎక్కువ టైం ఉంటున్నారు కదా, వాళ్ళకి స్నాక్స్ ఏమైనా ఉన్నాయా మమ్మీ అని ఊరికి అడుగుతున్నారు. దానికోసమని నేను ఈరోజు మురుమురాలతో లడ్డూలు చేస్తున్నా. దానికోసం బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. మురుమురాలు ఎలా చేయాలో చెప్తా. దానికోసం కొంచెం వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. అందులో మనం తురుముకున్న బెల్లం వేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని మొత్తం కరగనివ్వాలి. సన్నపు చెక్క పైన కరిగిన తర్వాత ముద్ద పానకం వచ్చిన తర్వాత మురుమురాలను ఇందులో వేసుకొని లడ్డూలాగా కట్టుకోవాలి. ఎలానో నేను చూపిస్తా. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కరిగిపోయి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత పానకం ఎలా వచ్చిందో వాటర్లో వేసుకొని చెక్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఒక 2 minutes తర్వాత వాటర్లో వేసుకొని చెక్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం తీసుకొని ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకోవాలండి. దీన్ని వాటర్లో వేసుకోవాలి. వేసుకుంటే ఇది ముద్దలాగా రావాలండి. ఇంకా కొంచెం లైట్గా కొంచెం గట్టిగా అయితే పానకం వచ్చినట్టు. ఇది ముదురు పానకం వస్తేనే లడ్డూలలాగా వస్తాయండి, లేకుంటే సరిగ్గా రావు. ఇప్పుడు చూద్దామండి. ఇలా ముద్దకు వచ్చిందంటే దాదాపులో వచ్చినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ముందుగా రెడీ పెట్టుకున్న మురుమురాలను ఇందులో వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే తొందరగా లడ్డూలాగా చేసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా లడ్డూలలాగా చుట్టుకోవాలి.